హాయ్ అండి, వెల్కమ్ టు లక్కీ అండ్ గుటీ వ్లాగ్స్ అండి. హలో అండి, అందరూ బాగున్నారా? ఇవాళ వచ్చేసి నేనైతే వాల్ డెకరేషన్తో మీ ముందుకైతే వచ్చేసానండి. ఈజీగా ఇంట్లోనే మనము అప్పటికప్పుడు ఒక వైట్ నోట్స్ కొంచెం చార్ట్ ఉంటే చాలండి, మనం ఈ వాల్ డెకరేషన్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే ముందుగా ఒక అట్ట ముక్కను తీసుకున్నానండి, ఎందుకంటే మనకు సపోర్టెడ్గా ఉంటుంది కదా. అట్ట ముక్క మీద మనకు నచ్చిన డిజైన్ని డ్రా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ దిల్ షేప్ని డ్రా చేసుకున్నాను. ఇలా డ్రా చేసి మనము ఈ మిడిల్ని తర్వాత యూజ్ చేసుకుందామండి. ముందుగా అయితే ఈ ఎడ్జ్ని కూడా మళ్ళీ డిజైన్ చేసుకొని నేను కట్ చేసుకుందామని డ్రా చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మీరు కూడా డ్రా చేసుకొని నీట్గా కట్ చేసుకోవాలండి. కట్ చేసేటప్పుడు షేప్ అవుట్ కాకుండా చూసుకుంటే మనకు ఏది చేసుకున్నా కూడా చాలా అందంగా కనిపిస్తూ ఉంటుందన్నమాట. చూడండి, ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. తర్వాత నేను ఇక్కడ వైట్ పేపర్ని అతికించుకుందాం అనుకుంటున్నాను. దానికోసం గమ్ని అప్లై చేస్తున్నానండి. ఇలా గమ్ని అప్లై చేసిన తర్వాత ఒక వైట్ పేపర్ని తీసుకొని దీనిపైన నీట్గా అతికించుకోవాలి. తర్వాత ఈ ఎక్స్ట్రా ఉన్న ఈ వైట్ పేపర్ని మొత్తాన్ని కూడా కట్ చేసుకోవాలి. అలాగే మిడిల్లో ఉన్న ఈ వైట్ పేపర్ని కూడా కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా మనకు రెడీ అయిపోయిన తర్వాత ఒక చార్ట్ని తీసుకున్నానండి లైట్ పింక్ కలర్లో. ఒక బౌల్ ఏదైనా సరే రౌండ్గా ఉన్న బౌల్ని తీసుకొని ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనం వీటన్నిటిని కూడా ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అలా నీట్గా కట్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్నాను కదా, నేను ఇక్కడ వైట్ షీట్స్ అండ్ పింక్ కలర్ షీట్స్ తీసుకున్నానండి. మీకు నచ్చిన కలర్లో మీరు తీసుకోవచ్చు. తర్వాత దీన్ని రౌండ్గా మనం ఎక్కడ కూడా మిడిల్లో కట్ అవ్వకుండా రౌండ్గా ఇలా నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకొని ఎడ్జ్ పార్ట్ నుంచి మనము రోల్ చేసుకుంటూ రావాలన్నమాట. ఇలా మనం రోల్ చేయడం వల్ల మనకు రోజ్ ఫ్లవర్ అనేది చాలా నీట్గా వస్తుంది. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈజీగా చేసుకోగలుగుతారనమాట. ఇక్కడ చూడండి, మనకు ఫ్లవర్ షేప్ అయితే వచ్చేసింది కదా. ఇలా మనము మిగిలిన ఫ్లవర్స్ని అన్నిటిని కూడా రెడీ చేసుకోవాలండి. మీకోసం ఇంకొకటి కూడా చేసి చూపిస్తాను, చూసేయండి. చూసేయండి, ఇక్కడ నేనైతే ముందుగానే ఫ్లవర్స్ని రెడీ చేసి పెట్టుకున్నాను. మీకోసం అయితే 2 చేసి చూపించానండి. ఇలా అన్ని ఫ్లవర్స్ని రెడీ చేసుకోవాలి. మనం చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు, ఎంతో టైం అయితే తీసుకోదండి. ఇలా రెడీ చేసుకున్న వీటన్నింటినీ నేను ఇందాక మనం చేసుకున్న కార్డ్బోర్డ్కి అతికించుకుంటున్నానండి. ఇక్కడ చూడండి, ఇలా మనం మిడిల్ నుంచి ఒక్కొక్క ఫ్లవర్ని గమ్ పెట్టుకుంటూ అతికించుకోవాలి. ఇలాగే మొత్తం అంతా కూడా నీట్గా ఒకటి పింక్ ఒకటి వైట్ అతికించుకున్నానండి. మీకు నచ్చిన కలర్లలో మీకు నచ్చినట్టుగా మీరు ఈజీగా రెడీ చేసుకోవచ్చండి. చాలా సింపుల్గా ఇంటిని అందంగా డెకరేట్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా నీట్గా దీన్ని ఫినిషింగ్ అయితే అయిపోలేదండి. ఇంకా ఇలా రెడీ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకొని మనము కిందికి బుట్టాలు రెడీ చేసుకుంటాం కదండి, దేనికైనా కూడా. దీనికి కూడా అలాగే నేను దిల్ షేప్లో ఒక వైట్ కలర్ పేపర్ని అలాగే పింక్ కలర్ పేపర్ని కూడా కట్ చేసుకొని అతికించుకోవాలి అనుకుంటున్నాను. ఇలా కట్ చేసుకోవాలండి. ఇలాగే అన్నింటినీ మనకు కావాల్సినవన్నీ కూడా కట్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా వీటన్నింటినీ కట్ చేసుకోవాలండి. నేనైతే ముందుగానే అన్నింటినీ కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనము ఈ ఫ్లవర్ని బ్యాక్ సైడ్కి తింపుకొని ఇక్కడ హ్యాండిల్ని స్టిక్ చేసుకోవాలండి. నేను ఇక్కడ ఉల్లన్ దారంతో హ్యాండిల్ని పెట్టుకుంటున్నాను. తర్వాత పైనుంచి గమ్ని అప్లై చేసుకొని వైట్ పేపర్తో ఇలా స్టిక్ చేసుకుంటున్నానండి. ఇలా చేసుకోవడం వల్ల మనకు స్టాండర్డ్గా ఉంటుంది, ఊడిపోకుండా గట్టిగా ఉంటుందన్నమాట. అలాగే ఒక వైట్ పేపర్ని తీసుకొని ముందుగా ఇక్కడ చూపిస్తున్న విధంగా సన్నగా ఇలా లేయర్స్లా కట్ చేసుకోవాలండి. నేను ఇక్కడ 4 లేయర్స్ కింద కట్ చేసుకున్నాను. ఈ లేయర్స్ని కిందికి బుట్టలుగా పెట్టుకోవడానికి ఈజీగా మనము చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ గమ్ పెట్టేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా నేను అతికించుకుంటున్నట్టుగానే మీరు కూడా అతికించుకోండి. ఇక్కడ చూడండి, మిడిల్లో వచ్చేసి చిన్నగా అతికించుకోవాలి. మరీ పెద్దగా అతికించుకుంటే మనకు మిడిల్ ఫ్లవర్ అనేది కనబడకుండా ఉంటుంది కదా. ఇక్కడ చూసుకొని మనకు ఎంత కావాలో అంతకి కట్ చేసుకొని ఇలా ఫ్లవర్ని అతికించుకుంటున్నానండి. మీరు ఈ ఫ్లవర్ ప్లేస్లో దిల్ షేప్లో కట్ చేసుకున్న పేపర్నైనా అతికించుకోవచ్చు అనమాట. నేను ఇక్కడ వచ్చేసి కిందికి దిల్ షేప్ పేపర్స్ని అతికిస్తున్నాను, మిడిల్లో మాత్రం ఫ్లవర్ని అతికించానండి. ఫస్ట్ వైట్ని తర్వాత పింక్ని ఇలా పేపర్స్కి అతికించుకోవాలన్నమాట, ఈ దిల్ షేప్ పేపర్స్ని. ఇలాగే మిగిలిన వాటన్నింటినీ కూడా అంటించుకొని తీసుకోండి.
ఇలాగే అన్నింటినీ అంటించుకొని తీసుకోవాలండి. ఇంతే అండి, సింపుల్గా ఈజీగా వాల్ డెకరేషన్ అయితే ఈజీగా మనం రెడీ చేసుకోవచ్చు. ఓకే అండి, ఈ వీడియోని ఇక్కడితో ముగించేస్తున్నాను. ఈ వాల్ డెకరేషన్ ఎలా అనిపించింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల మనం పెట్టే నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి అన్నమాట. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్ బాయ్.